రెడ్డి గారు మరీ ముఖ్యంగా గత 6 సంవత్సరాలుగా అన్నిట్లో రూరల్ నియోజకవర్గంలో వారి అన్నకి అన్నీ తానై ప్రతి విషయంలో అన్నీ తానై గత 6 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా గత అనేక సంవత్సరాలుగా శ్రీధర్ అన్నకి సపోర్ట్గా ఉన్న గత 6 సంవత్సరాలుగా ప్రతి విషయంలో నిత్యం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జిగా ఉంటూ అనేక విషయాల్లో ప్రజల సమస్యల పరిష్కారంలో అన్నకి చేదోడుగా రాముడికి లక్ష్మణుడుగా అనేక కార్యక్రమాల్లో పనిచేస్తున్న గిరిధర్ అన్న ఈరోజు ఇందాకే శ్రీధర్ అన్న చెప్పాడు, చాలామందికి ఇప్పుడేందబ్బా గిరిన్న పాదయాత్ర, ఇప్పుడేంది కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గడప గడపకి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అని. రాజకీయ మేధావులు సైతం, సామాన్య ప్రజలు సైతం, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు సైతం ఆలోచన చేసే ఈ కార్యక్రమానికి అందరూ అనుకునింది, అందరూ ఆలోచన చేసింది చేస్తే అది శ్రీధర్ అన్న ప్రత్యేకత ఏమవుతుందని చెప్పి చాలామంది అనుకున్న సందర్భంలో అందరి ఆలోచనలకి భిన్నంగా ఎవరు ఆలోచన చేయని విధంగా ఈరోజు తన కష్టాల్లో తనతో పాటు ప్రయాణం చేసి మొట్టమొదటి నుంచి తనకు తోడుగా ఉన్నటువంటి తన రాజకీయ వారసుడు సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని కష్టాలు నష్టాలు తెలుసుకోవాలా, ప్రజలు పడుతున్న బాధలు పడాలా, ఆఫీసులో కూర్చొని వచ్చినటువంటి ప్రజలకి అధికారులకి పనిచేయడం కాదు, ప్రజల్లో పోవాలా, ప్రతి గడప తొక్కాలా, ప్రతి కష్టం తెలుసుకోవాలా, వాటి పరిష్కారం దిశగా పనిచేయాలా అని చెప్పి 4 సంవత్సరాల పాటు ఎన్నికలు లేనప్పటికీ ప్రతిదీ తెలుసుకోవాలని చెప్పి తను నడిచిన బాటలో తన తమ్ముడిని నడిపిస్తూ ఈరోజు అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి శ్రీధరన్నకి మరి వాటన్నిటినీ భుజాన వేసుకొని చేస్తున్న గిరన్న భవిష్యత్తులో మీ అందరి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆశీస్సులతో, పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో, శ్రీధరన్న ఆశీస్సులతో, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులతో, అండదండలతో భవిష్యత్తులో 2029లో నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ప్రయాణం చేసిన మా గిరన్న మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా శాసనసభలో అడుగు పెట్టాలా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారసుడిగా 2029 ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో అడుగు పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇందాకే శ్రీధర్ అని చెప్పాడు ఎంపీలంటే ఎలా ఉండాలని. శ్రీధరన్న ప్రభాకరణ చేసే అన్ని కార్యక్రమాలు చెప్పాడు. పార్లమెంటు సభ్యుడిగా గడిచిన ఈ 8 మాసాలు పూర్తయి 9వ మాసంలో వచ్చింది. నేను చాలా విషయాలు ప్రత్యక్షంగా చూస్తున్నా కాబట్టి 1,00,000 కోట్ల రూపాయలతో నెల్లూరు పార్లమెంటులో రామాయపట్నం దగ్గర భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL వారిని ఒప్పించి మచిలీపట్నం గెలిపినటువంటి ఆ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి కేంద్ర మంత్రితో, కేంద్ర పెట్రోలియం శాఖ సెక్రటరీతో అందరితో మాట్లాడి ఈరోజు నెల్లూరు పార్లమెంటుకి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్నటువంటి దగదర్తి విమానాశ్రయం నెల్లూరు ప్రజల చిరకాల కోరికని ముందుండి నడిపించే దాంట్లో కీలకంగా పనిచేస్తూ నిన్ననే విమానాశ్రయ అధికారులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడి తీసుకొచ్చి పనిచేస్తున్నాడు. ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మీరందరూ ఏ విధంగా అయితే కోటంరెడ్డి శ్రీధరన్నకి, కోటంరెడ్డి గిరన్నకి ఆశీస్సులు అండదండలు అందిస్తున్నారో అదేవిధంగా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా మీ ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర మరో సంతోషం నాకు ఏమిటంటే ఈ మహానాయకులందరూ కూడా ఒక్కటై రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాలు ఉన్నాయి, 26 డివిజన్లు ఉన్నాయి. సార్ ఒకరో రాసుకోండి సార్, ఒక్క డివిజన్లో కానీ ఒక్క గ్రామంలో కానీ వాళ్ళకి మెజార్టీ రాలా. మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నాకే వచ్చింది. కౌంటింగ్ సెంటర్లో కూర్చుంటే మెజార్టీ కంటే కూడా నా సంతోషం ఏంటంటే పక్కనే రాజానాయుడు, భానుశ్రీ, షాబీర్ ఖాన్ వీళ్ళందరూ ఉన్నారు. మొత్తం వీళ్ళందరిని అడుగుతా ఉన్నా నేను, నాకు మెజార్టీ చెప్పొద్దాయా, ఈ వార్డులో మెజార్టీయే మైనసా, ఈ గ్రామంలో మెజార్టీ మైనస్ అని. తెరా లెక్కంతా తేలిన తర్వాత చూస్తే 18 గ్రామాల్లో మనమే మెజార్టీ, 26 డివిజన్లో మనమే మెజార్టీ. నేను మళ్ళీ చెప్తున్నా, భవిష్యత్తులో కూడా మీ నమ్మకం తగ్గకుండా మీ అభిమానాన్ని కాపాడుకుంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని అధికారం చేతిలో ఉందని అహంకారంతో ప్రవర్తించకుండా, అధికారం చేతిలో ఉందని రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడకుండా, అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా,
అధికారం అనేది 10 మందికి మేలు చేసేదానికే. అందుకే ఎన్నికల్లో నాకు వ్యతిరేకం చేసిన వ్యక్తులను సైతం కలిసి పనిచేద్దామని సాదరంగా ఆహ్వానిస్తున్నా. ఎన్నికల్లో నాకు వ్యతిరేకం చేసినా నన్ను నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ప్రతి నాయకుడు కార్యకర్తను కూడా వారి నమ్మకం దెబ్బతినకుండా చూసుకునే బాధ్యత కూడా నాదని చెప్పి మొత్తం కూడా మాట ఇస్తూ ఉన్నా. మళ్ళీ చెప్తూ ఉన్నా, రూరల్ నియోజకవర్గంలో మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గ్రామాల్లో తగాదాలు వస్తూ ఉంటాయి. చెట్ల కాడనో, గట్ల కాడనో, పుట్ల కాడనో, నీళ్ల కాడనో, మజ్జిగ కాడనో, పెరుగు కాడనో, పాల కాడనో గొడవలు వస్తాయి, రాకుండా బావు. కానీ గొడవలు వచ్చినప్పుడు పెద్ద మనుషులు కూర్చోబెట్టి సర్దుబాటు చేయండి, రెచ్చగొట్టవాకండి. తగు ప్రారంభించడం మన చేతుల్లో ఉంటుంది, అది ఆపటం మన చేతుల్లో ఉండదు. దొంతాలని చూశారు, మునుగుండిని చూశారు, పాతాళింటిని చూశారు, చాలా గ్రామాలు చూశారు. కాబట్టి దయచేసి ఎక్కడా తగాదాలను ప్రోత్సహించవద్దని, ఎక్కడా కూడా 10 మందికి మేలు చేసే పనులకి శ్రీకారం చుట్టాలని. ఒకరు ఎన్నికల్లో వ్యతిరేకం చేసిందా పర్వాలే, చేసింది మాకు కాబట్టి ఆ భారం మీకు ఉండొచ్చు, అయినా కూడా వారికి నష్టం చేయొద్దు. చేతనైతే సహాయం చేయండి, చేత కాకుంటే గమ్ముగుండండి అని చెప్పని రూరల్ నియోజకవర్గంలో ఉండే పార్టీ నాయకులు, కార్యకర్తలు పిలుపునిస్తూ, మనతో నా అనుబంధం, నాకు పొట్టేపాళెం గ్రామం అంటే నా గుర్తుకొచ్చేది ఒకటే పేరు, ఇందుపూరు శ్రీనివాసరెడ్డి గారు. వేరే పేరు నాకు గుర్తురాదు. ఎందుకని చెప్తున్నానంటే, నేను రాజకీయ కార్యకర్తగా తిరిగే రోజుల్లోనే ఇందుపూరు శ్రీనివాసరెడ్డి గారు రూరల్ నియోజకవర్గంలో ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు. అలాంటిది నాకు అవకాశం వచ్చిన తర్వాత 3 ఎన్నికల్లో కూడా సేనన్న కొడుకు అచ్యుత్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎంత కష్టం చేస్తాడో, నా కోసం మా సేనన్న కొడుకు అచ్యుత్, మరో కొడుకు ఉదయ్, ముగ్గురు కూడా కష్టం చేశారని చెప్పి మనం చేస్తున్నా. అంతేకాదు ప్రభాకర్ అన్న, 16 నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగితే నా మీద కేసులు, వేధింపులు ఎన్ని పెట్టినా, చాలామంది నాకు దూరమైన మా ఇందుపూరు సేనన్న నాకు అండగా నిలిచి తాను కేసులు పెట్టించుకున్నాడు. ఈ గ్రామంలో ఆనాటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కుప్పిగంతులు వేసినా సర్పంచ్ని ఏం చేయలేకపోయారు, ఎంపీటీసీని ఏం చేయలేకపోయారు, సేనన్న వెంట నడిచే కార్యకర్తలు ఏం చేయలేకపోయారు, ఆఖరికి వాలంటీర్లను కూడా సేనన్న చెప్పిన విధంగా వ్యతిరేకంగా ఏం చేయలేకపోయారు. దట్ ఈజ్ ఇందుపూరు శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పిన కూడా మనం చేసుకుంటూ, ఆనాడు ఇందుపూరు శ్రీనివాసరెడ్డి గారిని నరసింహగూడ దేవస్థానం చైర్మన్గా నియమించడం జరిగిందన్న. ఆ తర్వాత రూరల్ మండల పార్టీ కన్వీనర్ కూడా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రతిపాదన పంపించాం. ఈసారి యువ రక్తం కావాలి.